మేడం అసలు ఫిజియో రూమ్ మొత్తం వర్టిగో పేషెంట్సే వస్తున్నారు. అసలు వర్టిగో గురించి ఒకసారి చేద్దాం అనుకుంటున్నాను మ్యామ్ వీడియో. మీరు చెప్పండి దాని గురించి. సో వర్టిగో అంటే ఏం లేదు, స్పిన్నింగ్ సెన్సేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు ఒక జైంట్ వీల్లో కూర్చున్నాం అనుకోండి, ఎలా ఫీలింగ్ వస్తుంది, మొత్తం చుట్టూ మన సరౌండింగ్స్ మొత్తం తిరిగిపోయినట్టు ఉంటుంది. సో అదే వర్టిగోలో కూడా సిమిలర్ సిమ్టమ్సే ఉంటాయి. సో ఈ స్పిన్నింగ్ సెన్సేషన్తో పాటు తల బరువుగా ఉండడం, వామిటింగ్స్ అవ్వడము, సో ఇలాంటివి కూడా యాడెడ్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట వర్టిగో. మరి ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎవరెవరికి వస్తుంది? సో అది ఎక్కువ స్క్రీన్ చూసే వాళ్ళకి, అది కూడా ఎక్కువ ఇట్లా బెండింగ్ పొజిషన్లో నార్మల్ నెక్ పొజిషన్తో స్క్రీన్ చూసే వాళ్ళకి రావచ్చు, లేదా ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే వస్తాయి, బ్రెయిన్లో ఏదైనా చిన్న మెదడులో బ్రెయిన్ స్ట్రోక్స్ కానివ్వు, మైగ్రేన్లో కూడా కావచ్చు, అండ్ హై ఆల్టిట్యూడ్ జర్నీస్, ఫ్లైట్ జర్నీస్ చేసిన వాళ్ళకు కూడా వస్తుందన్నమాట. అండ్ సివియర్ స్ట్రెస్, యాంగ్జైటీ, డీహైడ్రేషన్ అయినప్పుడు కూడా వర్టిగో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సిమ్టమ్స్ అంటే ఎప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు, ఎప్పుడు న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి? కరెక్ట్. సో వర్టిగో అనేది రిపీటెడ్గా రావడం, నువ్వు రెస్ట్ తీసుకున్నా తగ్గకపోవడం, మోర్ దాన్ 1 minute కంటిన్యూగా ఉండడం, అండ్ ఇంకా కంప్లీట్ వామిటింగ్స్ చేసుకోవడము, అండ్ వన్ సైడ్ వీక్నెస్ కానీ, మాట తడబడ్డం కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి. ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది మ్యామ్? ఓన్లీ ఎలోన్ మెడికల్తో సరిపోతుందా, ఫిజియో కంపల్సరీగా? ఫిజియో కంపల్సరీ ఫర్ ఇయర్ రిలేటెడ్ బ్యాలెన్సింగ్ ఇష్యూస్. వాటికి మెడిసిన్స్ ఒక్కటి సరిపోవు. మెడిసిన్స్తో పాటు సెకండ్ డే ఆర్ థర్డ్ డే మనం కంపల్సరీ ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాలి. పర్టికులర్ మాన్యువల్స్ అనేవి ఉంటాయి, అవి చేసుకోకుండా ఉంటే మాత్రం ఈ వర్టిగో అనేది మళ్ళీ ఇప్పుడు తగ్గిపోయి టాబ్లెట్స్ తగ్గిపోయి మళ్ళీ ఒక 1 month తర్వాత కానీ 3 months తర్వాత కానీ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వెస్టిబులర్ రీహాబిలిటేషన్ ఇన్ వర్టిగో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్. థ్యాంక్ యూ మ్యామ్.